10 సంవత్సరాలు బట్టి సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ వ్యవస్థలోనే పనిచేస్తూ ఉన్నాము. మన జగనన్న గారు తను పాదయాత్రలో వచ్చేటప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేస్తామంటూ మాట ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చినటువంటి హామీల్ని మాకు నిలబెట్టి అతను ఇచ్చినటువంటి స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో మాట తప్పను మడమ తిప్పనని, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తామని ఇలాంటి ఆశలు కల్పించి మాకు ఇచ్చేశారు. మా జగనన్న వస్తాడు, మాకు న్యాయం చేస్తాడు, మేము కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా అవుతాము, మాకు మంచి జీతాలతో మేము కూడా సమాజంలో మంచి స్థితిలో ఉంటామని ఎంతో ఆశతో ఎదురు చూసాము. కానీ ఆ ఆశలన్నీ మాకు నిరాశల్లా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్ కోడ్ రాకముందు, ఎలక్షన్స్ ఇవి రాకముందు మాకు తగిన న్యాయం చేసి మళ్ళీ జగనన్న మాకు న్యాయం చేస్తారని, తన మాట నిలబెట్టుకుంటారని, మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల వారికి న్యాయం చేసి సరైన జీతాలతోటి తర్వాత రెగ్యులరైజేషన్ చేసి హెచ్ఆర్ పాలసీ అని రెగ్యులర్ ఉద్యోగులకు ఏవైతే ఉన్నాయో అటువంటి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాము. న్యాయపరమైన కోరికలే మేము కోరుతున్నామండి. గొంతమ్మ కోరికలు ఏమీ కాదు. మమ్మల్ని ఏదో ఏ కలెక్టర్లో లేకపోతే ఇంకేటో చేయమని కాదు. మేము చేస్తున్నటువంటి ఉద్యోగానికి భద్రత కల్పిస్తే సుమారు 25,000 మంది ఉద్యోగులమి రోడ్డున పడి ఇదవుతున్నాము. అతను న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.